నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ స్పెషల్ స్టోరీ. నేను రీనా. వారిది నిరుపేద కుటుంబం. కాలం కాటేసింది, విధి వంచింది. కడదాకా ఉంటానని మాటిచ్చిన భర్తే వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు కటిక నిరుపేదలు. ఇవాళ గురించే తప్ప రేపటి గురించి ఆలోచించలేని అభాగ్యులు. ఇలాంటి కుటుంబంపై కాలం కన్నెర చేసింది. విధి వంచడంతో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయారు. దీంతో హిట్ టీవీ టీం వారి సమస్యని సమాజానికి తెలియజేసే చిరు ప్రయత్నం చేసింది. విజువల్స్ లో కనిపిస్తున్న ఆవిడే సుభాషిణి. ఈవిడ తల్లి పేరు మరియమ్మ. సుభాషినికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిపించారు. అయితే సుభాషినికి చిన్నప్పటి నుంచే గుండెలో రంధ్రం ఉందనే విషయం తల్లి మరియమ్మకు తెలియదు. తమ ఆర్థిక స్థితి సరిగ్గా లేకపోవడంతో చిన్నప్పటి నుంచే సుభాషిని ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు జరిపించలేకపోయారు. కట్ చేస్తే సుభాషిని మెదడులో రక్తం గడ్డ కట్టింది. అయితే దీనికి కారణం తన భర్తతో జరిగిన గొడవేనని సుభాషిని తల్లి చెబుతోంది. నాకైతే ఇప్పుడు నేను చిన్నమ్మారు దెబ్బతిందని చెప్పి ఆపరేషన్ చేయాలంటే పని కూడా చేయలేకపోతాను. నేను అమ్ముకుని రోజులు సర్కిల్స్ వస్తుంది. ఇంత ముందు కూడా అప్పులు చేసి తాళాలు తీసుకొని 3 లక్షల మీద పెట్టి ముక్కనరాలు దెబ్బతింటే చెన్నైలో కేకే హాస్పిటల్ ఆపరేషన్ చేయించాను. తర్వాత 5 నెలలు ప్రతి నెల 15,000 అవుతుంది మందులకి స్కానింగ్. ఇప్పుడు ఏంటంటే ఆ డబ్బులు లేక ఆగిపోయి ఇక్కడ అపోలో చూపిస్తే అమ్మ నేను మందులు తయ్యి వాడుతుంటే పిడిచి రావటం బ్లడ్ పట్టడం ఎక్కువ ఎక్కువ. సరే క్యాన్సర్ హాస్పిటల్ పోతే క్యాన్సర్ అయితే కాదమ్మా చిన్న మెదడు దెబ్బతిన్న కన్నా ఆపరేషన్ అవసరమైన దానికి 3,50,000 అవుతుంది. ఏదంటే ముందు దాని తగ్గేమో చెప్తామన్నా. అక్కడ అడ్మిట్ అవ్వమన్నారు. ఇక్కడ పెద్ద హాస్పిటల్ పంపించారు. వాళ్ళనుకుంటున్నాను పింఛన్ అన్నాను. ఆయన పింఛన్ కాదు గుండెకి రంధ్రాలు పెద్ద అయిపోయింది. చిన్న పాప ఉంది మా అమ్మాయికి. ముందైతే గుండెకి ఆపరేషన్ చేసింది. మీరు ఏదో ఒకటి చేయకపోతే వరకు రాబోదు. ఆ అమ్మాయి ఏడుస్తా బాధలు పడుతుంది పాప చిన్న పెట్టింది అని పెద్ద హాస్పిటల్ సోపని డాక్టర్ చెప్పేసి ఇంక వచ్చిన కాడ నుంచి మళ్ళీ చెన్నై పోయింది. నేనే పోయా చెన్నైకి. పోతే మేము మందులు అయితే రాయమమ్మ అమ్మాయిని తీసుకొచ్చి మీరు అడ్మిట్ చేస్తే 11,500 అవుతుంది. తనకి స్కానింగ్ చేయాలి 90 ఎక్కడ ఉండాలి. తర్వాత ఆపరేషన్ చేయాలి ముందు వాళ్ళకు చెప్పి రాస్తామని చెప్పి ఇంటికి వచ్చి ఇక్కడ నారాయణ మెడికల్ షాప్కి అపోలో మెడికల్ షాప్ తిరిగి పోతే వరకు మందులు తెచ్చి మింగుతుంది తెచ్చి వాడతాం. కానీ అన్నం తిందో నీళ్ళు తాగదు. తాగితే పాలు తాగద్దు లేదా రాగి సాగు తాగద్దు. లేకపోతే అది కూడా తినకుండా అట్నే మనసులో ఉంటాం బ్లడ్ పడతాం మందులు ఎట్టా బాధలు పడుతుంది. కనీసం పాలు తెచ్చుకోవాలన్నా ఇంట్లో అన్నం వండుకోవాలన్నా ఇంటి బడి కట్టలేక 3 నెలలు 4 ఇంటి బడి కట్టలేక బీబీన్నారు. ఒక ఆయన ద్వారా ఏడుకు వచ్చి ఆయన కాడ బతిలాడు కాళ్ళు గడ్డలు పుట్టుకొని 3,000 తెచ్చి ఇంటికి అడ్వాన్స్ పెట్టుకొని ఎడిచేయడు. ఆడ ఇల్లు బీబీ నగర్లో ఖాళీ రోజు ఫోన్ చేయడం డబ్బులు కట్టింది. ఆ డబ్బులు లేక ఈ బిడ్డలో పెట్టుకొని ఆ చిన్న బిడ్డ తింటానే తెచ్చి అమ్మ కొనియండి పాలు కావాలంటే బాగా బాధలు పడుతుంది. ఒకరోజు భార్య భర్తల గొడవలో సుభాషిని భర్త ఆమెను తీవ్రంగా కొట్టడంతో తలకు గాయమైంది. ముక్కులో నుంచి రక్తం కూడా వచ్చింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికంతా సర్దుకుంది అని అనుకున్నారు. తర్వాత సుభాషినికి ఉన్నట్టుండి ఫిట్స్ రావడంతో ఏం చెయ్యాలో తెలియక కొందరి సలహాతో చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు సుభాషిని మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయిందని, మెదడుకు సంబంధించిన కొన్ని నరాలు బాగా దెబ్బతిన్నాయని, అందువల్లే తనకు ఫిట్స్ వస్తున్నాయని, ఇదిలాగే వదిలేస్తే సుభాషిని ప్రాణాలకి ప్రమాదమని తేల్చి చెప్పేశారు. ఇక మరోవైపు తన గుండెలో రంధ్రాలు కూడా ఉన్నాయని, దానికి కూడా చికిత్స చేయించాలని, అందుకు కూడా డబ్బు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. హార్ట్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది సార్. అంటే మందులుంటే వేసుకుంటాను. మందులు కూడా
ఆయాసం ఎక్కువ వచ్చేసింది. ఆయాసం ఎక్కువ వచ్చేసి బాగా నొప్పి వచ్చేస్తుంది. ఎగదన్నేస్తుంది. ఇంకా అన్నం కూడా తగ్గేది. 15 రోజులు ఏమో అయిపోతుంది. ఏం తినను సార్. పాలు తాగుతా అంతే. అదే కాక ముక్కులోంచి చెవులోంచి కూడా బ్లడ్ పడుతుంది. అది అడిగితే బ్రెయిన్ అంటే దెబ్బతినుంది కదా, అందువల్ల పడుతుంది అంటున్నారు. ఎవరన్నా సాయం చేస్తే మేము హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఆపరేషన్ చేయించుకుంటాం. బ్రెయిన్ కు సంబంధించి 3.5 లక్షలు, హార్ట్ ఆపరేషన్ కోసం 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. 2 సర్జరీలు ఇంకా మందులతో సహా దాదాపు 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అసలే పేద కుటుంబం. ఇంత ఖర్చుతో కూడిన వైద్యం ఎలా చేయించాలో అర్థం కాక విలవిలలాడుతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పెద్ద ఆవిడ మరియమ్మ ఆరోగ్యం కూడా బాగోట్లేదు. తనకు కిడ్నీ సమస్య ఉందని, తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నానని హిట్ టీవీతో చెప్పింది. నేను పిల్లల పనికి పోయేది. ఈ బిడ్డకు కానీ ఆ తల్లికి కానీ ఏదన్నా గాలి తెచ్చి పెట్టుకొని కష్టాలు పడుతున్నా. నేను చచ్చిపోదు అనిపిస్తుంది. బిడ్డలను చూసేవాళ్ళు లేరు కదయ్యా. చెప్పు, ఈ పసి బిడ్డను చూస్తా నేనేం చేసుకునే చెప్పు. తాను కూడా చనిపోతే తన కూతుర్ని, మనవరాల్ని చూసే దిక్కే ఉండరని ఎలాగోలా కాలం వెళ్లదీస్తోంది. తన చేతుల్లో చేవ ఉన్నంత వరకు వాళ్ళిద్దరి కోసమే బ్రతకతానని కంటతడి పెట్టుకుంది. ముక్కు పచ్చలారని ఆ పసిపాపను చూస్తే హృదయం దహించి వేస్తుందని, కట్టుకున్న భార్యని ఇంత ఇబ్బందుల్లో వదిలేసి తన అల్లుడు వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడని కన్నీటి పర్యంతమైంది. వాడు ప్రైంట్ పనికి పోతాడయ్యా. అమ్మాయిని పట్టించుకోడు, మమ్మల్ని పట్టించుకోడు. తాగి వచ్చేది, గొడవ వేసేది, ఇంటి మీద రాళ్ళు వేసేది. నా బిడ్డ నేను తీసుకుపోతాను అంటాడు. కోర్టుకు పోయి రాసిచ్చినా కూడా కొన్నాళ్ళు అల్లాడిచ్చి మమ్మల్ని గొడవలు వేసాడు. సరే అని చెప్పి ఇంకా మేము రాకుండా చేసుకొని మేము మాట్లాడకుండా వదిలేసాము. కేసు పెట్టి కూడా లోపల వేయించాము. తర్వాత అంటే తిట్టిచ్చే గందరగోళం అయినాక మా జోలు రాడు. ఇంకొక ఆమెను చేసుకుని 2 బిడ్డలు కన్నాడంటే వాళ్ళు ఏడుంటారో మాకు తెలియదని చెప్పేశారు. మాకు ఇంకంతే. బిడ్డ కాడకరాడు, మా కాడకరాడు, మమ్మల్ని పట్టించుకోడయ్యా. పెద్ద కూతురు కూడా క్యాన్సర్తో చనిపోయిందని, తన కొడుకు ఇచ్చే డబ్బులతోనే ఇల్లు గడుస్తోందని తన గోడు వెళ్లబోసుకుంది. ఇప్పుడు మీకు పెద్ద దిక్కు అంటూ ఎవరు లేరు, మిమ్మల్ని చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. దగ్గరకు తీసేవాళ్ళు లేరు, మమ్మల్ని ఆదుకునేవాళ్ళు లేరు. అవును సార్, కాపాడుకుంటున్నాను సార్. కానీ మందులైతే నెలకు 15,000 కావాలి ప్రతి నెల. ఆ మందులు మన సగం ఇచ్చే డబ్బులు లేక, ఇంట్లో చూస్తే బియ్యం లేవు, అన్నం వండుకాను, కూర సామాన్లు లేవు, ఏమీ లేకుండా ఆ అంగట్లో కూడా ఇక్కడ వాళ్ళకి బతిలాడకన్నా అప్పు తెచ్చుకొని చేసుకుంటున్నాను సార్ నేను. మరియమ్మ కుటుంబ పరిస్థితిని చూసిన వాళ్ళు ఎంతో కొంతైనా వారి ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని హిట్ టీవీ ఆశిస్తోంది. మీరిచ్చే సహాయం ఎంత చిన్నదైనా వాళ్ళకి మాత్రం చాలా పెద్దది. సుభాషిణి 100 ఏళ్ల ఆయుష్, మనసున్న మారాజులు ఇచ్చే సహాయం ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది. సో ఇది ఈ కుటుంబ పరిస్థితి. ఎవరు వీళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు. ఇంట్లో పెద్ద దిక్కు లేదు, మగ దిక్కు లేదు. చూస్తే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి టిట్కోల లోన్, అది కూడా వీళ్ళ ఇల్లు కాదు, ఎవరినో బతిలాడుకొని వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం అనుకుంటున్నారు. అక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి ఇళ్లలో డబ్బులు బాడు కట్టలేకపోవడంతో, కిరాయి కట్టలేకపోవడంతో వాళ్ళని ఖాళీ చేపించేశారు. ఎవరో ఒక తెలిసిన వ్యక్తి సాయం ద్వారా ప్రస్తుతానికి ఇంట్లో ఉంటున్నారు. చూసినట్లయితే మనకు ఎంత దీనస్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. కనీసం రూమ్లో ఫ్యాన్ కూడా లేని పరిస్థితి. మరొక వైపు చిన్న బిడ్డ, పసిబిడ్డ, ఆ బిడ్డకి లోకం తెలియని పసిబిడ్డ. మరొక వైపు ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో తన భర్త తనను వదిలివేసి వెళ్ళిపోయాడు. కేవలం తన తల్లి మాత్రం ఆ ఇంట్లో పని చేసుకుని వచ్చిన 4 రూపాయలతోటి మందులు కూడా పూర్తి స్థాయిలో కొనలేక ఈరోజు ఆ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ కోసం పాకులాడుతుంది. మనలో చాలామంది మనసున్న పెద్దలు ఉంటారు, మనసున్న మహారాజులు ఉంటారు. ఒకసారి ఆలోచించండి, మన బంధువులకి ఎవరికైనా సమస్య వస్తే మనం అలా వదిలేయలేం కదా. సో ఈ కుటుంబాన్ని కూడా అందరం ముందుకొచ్చి తలా ఒక చేసి ఆదుకుందాం. మన వంతు చేతనైన సాయం మనం చేద్దాం. సో ఆ విధంగా స్పందిస్తారని చెప్పి ఆశిస్తూ కెమెరా పర్సన్ సునీల్తో జోసఫ్, నెల్లూరు, హిట్ టీవీ.